ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ యొక్క ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫండమెంటల్స్ ఏంటి, ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, అలాగే టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ కంపెనీలో స్టేట్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే రిటర్న్స్ ఎంత వస్తాయి, అలాగే డౌన్ అయితే షేర్ ప్రైస్ మళ్ళీ ఎక్కడ రీఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అనేవాళ్ళు అంతకుముందు. ఇది స్టార్ట్ అయింది 1955. అలాగే ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే వరల్డ్లో 49వ లార్జెస్ట్ బ్యాంకు. అలాగే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీస్లో 221వ ప్లేస్లో ఉంది, ఇది 2020లో. అలాగే ఓన్లీ ఇండియన్ బ్యాంక్ లిస్ట్ అయింది ఈ ఫార్చ్యూన్ 500లో, 2020లో లిస్ట్ అయింది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఇదే బ్యాంక్ లిస్ట్ అయింది. అలాగే ఇది ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విత్ లార్జెస్ట్ బ్యాంక్ బ్రాంచెస్ ఇన్ ఇండియా. మార్కెట్ 23% మార్కెట్ షేర్, మొత్తం టోటల్ పర్సంటేజ్లో మార్కెట్ షేర్ బై అసెట్స్లో 23% ఉంది. అలాగే డిపాజిట్స్లో కూడా 25% డిపాజిట్స్ స్టేట్ బ్యాంక్లో ఉన్నాయి. అలాగే 5th లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా విత్ 2,50,000 ఎంప్లాయీస్ ఉన్నారు ఈ స్టేట్ బ్యాంక్లో. ఇది 5వ లార్జెస్ట్ ఎంప్లాయర్స్ ఇన్ ఇండియా. అలాగే 3rd లెండర్ ఇన్ ఇండియాలో, స్టేట్ బ్యాంక్ అనేది 3rd లెండర్, లార్జెస్ట్ లెండర్ ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత 3rd లార్జెస్ట్ లెండర్ ఇది. అలాగే 7th ఇండియన్ కంపెనీ టు క్రాస్ 5 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఫస్ట్ టైము 5 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్, 7వ అతిపెద్ద కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగే ఇది 1843లో బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ని స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 1890లో 1920లో బ్యాంక్ ఆఫ్ బాంబే, అలాగే 1921లో బ్యాంక్ ఆఫ్ కలకట్టా, 1923లో ఇవన్నీ కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మెర్జ్ అయ్యి, దాని తర్వాత 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు మీద పబ్లిక్ సెక్టర్ బ్యాంకుగా అవతరించింది. అలాగే ఈ కంపెనీ యొక్క ఇప్పుడు టెక్నికల్ ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఇది మార్కెట్ క్యాపిటలైజేషను 5,42,000 కోట్లు దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను. అలాగే డివిడెండ్ ఈల్డ్ వచ్చి 1.17 ఉంది. బుక్ వాల్యూ వచ్చి 328 రూపీస్. ఈ సెక్టర్ యొక్క పిఈ వచ్చి 15 ఉంది. అలాగే ఇప్పుడు ఈ కంపెనీ పిఈ వచ్చి 13 ఉంది. ఈపీఎస్ తీసుకుంటే 46 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ తీసుకుంటే 1.85 ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ. ఈ ఇయర్ హై వచ్చి 622, అలాగే ఈ ఇయర్ లో వచ్చి 425. ఇది బీటా తీసుకుంటే ఇండెక్స్తో పాటు ఇది 1% బీటా ఉంది. దీని ఫైనాన్షియల్స్ తీసుకుంటే 2018లో 2,28,000 కోట్లు ఉంది. అలాగే 2019 తీసుకుంటే 2,53,000 కోట్లు. 2020 తీసుకుంటే 2,69,000 కోట్లు. అలాగే 2021లో 2,78,000 కోట్లు. ఇప్పుడు 2022లో 2,89,000 కోట్లు ఉంది. ఇది 2018 నుంచి కూడా కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకుంటే 57% ప్రమోటర్స్ హోల్డింగ్ ఉంది. 9.95% ఎఫ్ఐఎస్ ఉన్నారు. 25% డిఐఎస్ ఉన్నారు. అలాగే పబ్లిక్ వచ్చి 7.1% ఉన్నారు. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇది 2008లో 87 రూపాయలు ఉంది. అలాగే 2010లో 297కి వచ్చింది. అలాగే 2014 తీసుకుంటే 147 రూపాయలు వచ్చింది. తర్వాత 2015 300 రూపాయలు ఉంది. అక్కడి నుంచి 2016 వచ్చేపాటికి 157 రూపాయలు వచ్చింది. దాని తర్వాత 2017లో 340 దాకా వచ్చింది.
ఆ 340 కంటిన్యూగా 2019లో కూడా వచ్చింది 364. అక్కడి నుంచి మొన్న కరోనాకి 180 దాకా వచ్చింది, 140 దాకా వచ్చింది. ఇప్పుడు ఆ 145 నుంచి అది 2020లో 145 ఉన్నది ఇవాళ 600 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడి నుంచి కూడా ఇంకా ఆల్ టైమ్ హై వెళ్ళింది బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా. ఎందుకంటే వడ్డీ రేట్లు పెంచుతున్నారు కాబట్టి డిపాజిట్స్ పెరుగుతాయి, కాబట్టి ప్రాఫిట్స్ వస్తాయి, లెండింగ్ రేట్ పెరుగుతుంది, కాబట్టి బ్యాంకింగ్కి మంచి స్ట్రాంగ్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంది. అంటిల్ అన్లెస్ ఈ ఇన్ఫ్లేషన్ తగ్గి ఈ బ్యాంకింగ్ రెపో రేట్స్ తగ్గేదాకా బ్యాంకింగ్ స్టాక్స్కి మంచి ఊపు ఉంది. సో ఇప్పుడు చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. ఇప్పుడు ఈవెన్ ఆల్ టైమ్ హై 600 ఉంది. ఇక్కడ కూడా ఇది బయింగ్ చేసుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఇది నెక్స్ట్ క్వార్టర్ వచ్చేపాటికి 750 నుంచి 800 దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మినిమం 700 రూపాయలు అయితే కనపడే ఛాన్స్ ఉంది. ఇది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే 520 నుంచి 510 దగ్గర రీఇన్వెస్ట్మెంట్ మళ్ళీ చేసుకోవాలి. ఒకవేళ డౌన్ అయినప్పుడు అక్కడ మంచి సపోర్ట్ ఉంది. ఆ మ్యాక్సిమం 500 దాకా మినిమం వెళ్ళి మళ్ళీ 700, 800 దాకా రిట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది 2 రకాలుగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. 50% అమౌంట్ ఇక్కడ, మళ్ళీ 50% అమౌంట్ వచ్చి 500 దగ్గర రీఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఒక క్వార్టర్లో మంచి వెల్త్ క్రియేషన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద నా వ్యక్తిగత ఒపీనియన్. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా కలిసి డిస్కస్ చేసుకొని దీనిలో పెట్టుబడి పెట్టేందుకు డెసిషన్ తీసుకోండి. ఇది థ్యాంక్ యూ, నమస్తే.